దేవుని మహాపరిశుద్ధ స్తోత్రం కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివార దినం ఈ రీతిగా మనం కలుసుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి వందనాలు. ఈ దినం మనం ధ్యాన నిమిత్తము 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనందరికీ తెలిసిన వాక్యము. చాలాసార్లు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రభువైన దేవుడు, తండ్రి అయిన దేవుడు రాజైన సొలొమోను మహారాజుతో మాట్లాడిన సందర్భం ఇది. సొలొమోను మహారాజు ఆలయాన్ని నిర్మించి దాన్ని ప్రతిష్ఠించి దానిలో ప్రార్థించిన తర్వాత దేవుడు తన ప్రార్థన ఆలకించి తనకు ఇచ్చిన జవాబు కూడా చెప్పుకోవచ్చు. మరి దేవుడు సొలొమోనుకు ఇచ్చిన వాగ్దానం అని కూడా ఈ భాగాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 22వ వచనం భాగం సొలొమోను మహారాజు దేవుని పట్ల చూపించిన శ్రద్ధ, వినయత, మరి అలాగే మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠించి ఆరాధన స్థలాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరినీ దేవుని ఆరాధించమని ప్రోత్సహించిన సందర్భాన్ని పురస్కరించుకొని దేవుడిచ్చిన వాగ్దానాలు ఈ భాగంలో మనం చూస్తాం. ఆ వాగ్దానంలో ప్రధానమైన వాగ్దానం 7వ అధ్యాయం 14వ వచనంగా మనం అభివర్ణించవచ్చు. అక్కడ ఏమన్నారంటే, దేవుడు నా పేరు పెట్టుకున్న నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకిన యెడల, చెడు మార్గం విడిచిన యెడల ఆకాశము నేను వారి ప్రార్థనను విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అన్నాడు. ఇక్కడ దేశము స్వస్థపరచబడాలంటే ఆయన పేరు పెట్టిన ఆయన ప్రజలు చేయవలసిన పైన ఒకటి ఇక్కడ ఉంది. దేశంలో వచ్చిన విపత్తు, లేకుంటే ప్రస్తుతం మనం ఎదుర్కొన్న ఈ పాండమిక్, లేకుంటే తెగులు, కరోనా, కోవిడ్-19 అనే తెగులు, ఇలాంటి పరిస్థితుల నుండి మనం విడిపించబడాలి అంటే దేవుడు మన పట్ల కనికరించి మరి దీన్ని తప్పించి మన సజీవులుగా కాపాడబడాలి అంటే ఇక్కడ చేయవలసిన పని ఉంది ఒకటి. ఆయన ప్రజలైన మనం, నా పేరు పెట్టుకుని నా ప్రజలు అన్నాడు. కాబట్టి లోకం చాలా వివిధ రకాలైన ప్రజలతో నిండుకొని ఉన్నది. అనగా వివిధ రకాలైన విగ్రహాలను ఆరాధించేవారు, దేవతలను ఆరాధించేవారు, వేరే వేరే దేవుళ్ళు కలిగి ఆరాధిస్తున్న వారు, మరి యెహోవాయే దేవుడు కలిగి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ దినాల్లో ప్రభుని ఆరాధిస్తున్న మనం, మరి ఇలా అనేకమైన జనాంగాలు లోకంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జనాంగాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అదే ఆయన పేరు పెట్టుకున్న ఆయన జనాంగం, జనులు, అదే ఇశ్రాయేలు జనాంగం, అదే దావీదు వంశం. ఇంకో మాట చెప్పండి, సొలొమోను మహారాజు చూసుకుంటే. కాబట్టి యూదులు ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి దేవుడి మాటలు సెలవిస్తున్నాడు. నా పేరు పెట్టుకుని నా జనులు, ఆయన పేరు పెట్టుకున్న వారు కదండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని విశ్వాసించే ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రజలు, దేవుని ప్రజలని వాక్యం సెలవిస్తుంది. కనుక మీకు నేను దేవుడినే ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారని కొలసి పత్రికలు ప్రభు సెలవిస్తారు. కనుక ఆయన పేరు పెట్టబడిన మనం, ఆయన పెట్టుబడిన ఆయన జనాంగం మనం మన దేశంలో ప్రస్తుతం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు ఏవైనప్పటికీ మనం విడిపించబడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ మనం 14వ వచనం మనం చూస్తున్నాం. ఏమన్నా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామును తగ్గించుకొని, వారిని వారు తగ్గించుకోవాలి మొట్టమొదటి. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది వెతకాలి, దేవుని వెతకాలి. 4వది మన చెడు మార్గాలు విడవాలి. అది అప్పుడు ఆకాశం ముందు ఆయన మన ప్రార్థన విని మనం క్షమించి మన దేశంను స్వస్థపరుస్తాడట. కాబట్టి దేశము స్వస్థపరచబడాలి అంటే ఆయన పేరు పెట్టబడిన ఆయన జనాంగంతో పాటు మిగతా జనాంగం అంతా కూడా స్వస్థతని అనుభవించాలి అంటే ఆయన పేరు పెట్టబడిన ఆయన జనాంగమైన మనం చేయవలసిన పని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ప్రధాన అంశం కదండి. ఈ దినాల్లో మనం మరి మార్చి నెల నుండి ఇప్పటి వరకు మనం ప్రస్తుతం పాండమిక్, కోవిడ్-19 యొక్క ఉపద్రవం తప్పించబడటానికి యావత్ సమాజం, క్రైస్తవ సమాజం ప్రార్థన చేస్తూ ఉంది కదండి. అంటే
చైన్ ప్రేయర్స్, ఎడతెక్క ప్రార్థనలు సంఘాల ద్వారా, సమాజాల ద్వారా నిర్వహించబడుతున్నాయి, పాల్పొందుతున్నాం, చేస్తున్నాం అదండి. అయితే ఆ ప్రార్థనలకి జవాబు మరి ఇంకా రావాల్సి ఉందంటే 4 మాసాలు 5 నెలలు అయిపోయింది. ఇది పాండమిక్ మన దేశంలో ప్రారంభమైంది, ఇది 6వ నెల. కనుక ఇంతకాలం అయినప్పటికి కూడా ఇంకా అదే పరిస్థితిలో మనం ఉన్నామని, మన ప్రార్థన ఇంకా జవాబు రావాల్సిన స్థితిలోనే ఉన్నామని చెప్పుకోక తప్పదు కదా. దేవునికి స్తోత్రం అని అనాల్సిందే, ఎందుకంటే ఇంకా పాండమిక్ పూర్తిగా పోలేదు కాబట్టి. ప్రస్తుతం మరి కొన్ని సర్వేస్, కొన్ని స్టడీస్ రివీల్ చేస్తుంది ఏంటంటే డిసెంబర్ కల్లా మన దేశంలో, ప్రపంచం అంతా చెప్పట్లేదు, మన దేశంలో ఒక రివ్యూ నేను చూశాను ఈ మధ్యకాలం, లాస్ట్ నిన్న ఎప్పుడు. కనుక వాళ్ళు దేశం అంతా సర్వే చేసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసిన సర్వే ప్రకారం డిసెంబర్ ఎండింగ్ కల్లా పూర్తిగా ఇది పోతుంది అని, సెప్టెంబర్ 15 తర్వాత ఇది చాలా తగ్గుముఖం పడుతుంది అని వాళ్ళ అబ్జర్వేషన్, రాదర్ దట్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ స్టడీ. అయితే ఏదైనప్పటికీ తగ్గిపోతుందని, బట్ ఇంకా దీనికి సమయం ఉంది తగ్గడానికి మన అంచనాల ప్రకారం. కానీ దేవుడికి సమస్తం సాధ్యం. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యమే అన్నాడు. కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించి, మనం అంగీకరించి, మనం క్షమించి, అంటే మన తప్పిదాలను అతిక్రమం క్షమించి మన దేశాన్ని స్వస్థపరచడానికి మనం అనుకున్న సమయాలు కాదు, మనం నిర్దేశించిన సమయాలు కాదు. దేవునికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో ఆయన పని మొదలు పెడితే క్షణాల్లో అది సమసిపోతుంది. కనుక ప్రియులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, అయితే అది మన ప్రార్థన ఆలకించబడాలి, మన ప్రార్థన జవాబుగా ఆయన ఈ పరిస్థితిని మనం తప్పించాలి అని అంటే ఇక్కడ చెప్పిన 4 అంశాలు. ఆ 4 అంశాలని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి అంశం ఆయన చెప్తుంది ఏంటంటే తమ్మును తాము తగ్గించుకొని. సో మనం తగ్గించుకోవాలంట, మనం తగ్గించుకోవాలట. అంటే చాలామంది తగ్గించుకునే ఉంటారు, తగ్గించుకున్నట్టే కనబడతారు. కానీ లోకం ఎదుట తగ్గించుకునేవారు కొందరు, అయితే దేవుని ఎదుట తగ్గింపుని చూపని వారు మరికొంతమందికి బహుశా దేవుని ఎదుట తగ్గించుకోవటం అంటే ఎలానో తెలియదు, సరిగా అవగాహన లేదు. తెలియదంటే నా ఉద్దేశం పూర్తి అవగాహన లేదు, అందుకనే తగ్గించుకోలేకపోతుంది. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, తమ్మును తాము తగ్గించుకొని. ఈ సందర్భంలో ఆయన చెప్పేది ఎందుకంటే ఇశ్రాయేలీలు మరి మోయాబీలు మరి అమ్మోనీయులు ఇలాంటి వారితో సహవాసం సాంగత్యం కలిగి ఉండి వియ్యాలు ఇచ్చిపుచ్చుకుని మరి వారి దేవతని ఆరాధించే క్రమంలో వాళ్ళు కొందరున్నారు, చెదిరిపోయి ఉన్నారు. కాబట్టి నిజ దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, వారి దేవుణ్ణి అనగా వారిని విడిపించి గొప్ప చేస్తున్న దేవుణ్ణి విడిచిపెట్టి మరి వేటినో ఆరాధిస్తూ పూజిస్తున్న వారిగా వారు ఉన్నారు. కాబట్టి దేవుని అతనికి తిరిగి రావట్లేదు. కాబట్టి మెడ బిరుసుకరైన వారు మీరు అని దేవుడు అంటాడు, అంటే వంగరు అని. కనుక అలాంటి సందర్భాలను ఉద్దేశించి ప్రభు చెప్తున్నాడు తమ్మును తాము తగ్గించుకుని అని ఇక్కడ మనం గమనించాలి, గ్రహించాలి మనంతా కూడా. ఎందుకంటే ఈ దినాల్లో కూడా మనం దేవుని విడిచి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉన్నాం, ఏవో చేస్తూ ఉన్నాం. అసలు ప్రార్థన చేయని వారు కూడా అనేక మందిగా ఉన్నారు. ఆయన పేరు పెట్టుకుని ఆయన జనాంగం. ప్రార్థన చేయాల్సిన రీతిలో చేయలేని వారు కూడా చాలామంది ఉన్నారు. కనుక ప్రార్థన చేసే పద్ధతి ఇక్కడ చెప్తారు, తగ్గించుకుని అన్నాడు. తమ్మును తామును తగ్గించుకొని అంటే హెచ్చించుకునే స్వభావం, అతిశయించే స్వభావం, గర్వించే స్వభావం ఈ మానవులమైన మనలో చాలా ఎక్కువగా నిండుకొని ఉంది. కనుక అంటే ఆ హెచ్చించుకునే స్వభావం, గర్వించే స్వభావం ఎట్లా ఉందంటే దేవుని కంటే ఎక్కువగా ఎంచుకునే స్థితిలోకి మానవుడు పతనం అయిపోయాడని చెప్పాలి. కనుక గమనించిన పిల్లరా, ఆ స్థితిలో ఉన్న మనకి ఇక్కడ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మిమ్మల్ని తగ్గించుకోమన్నాడు, తమ్మును తాము తగ్గించుకొని. కనుక మనం పరాజయాన్ని పొందినప్పుడు లేకుంటే ఓడిపోయినప్పుడు మన జీవితంలో మనం ఎందుకు ఓడిపోయామో దేవుని దగ్గర విచారణ చేయకుండా, ఎందుకు ఇలా జరిగిందో దేవుని దగ్గర విచారణ చేయకుండా మన మీద మనం ఆధారపడుతూ ఉంటాం. మనం సమర్థించుకుంటూ ఇందువల్ల అని మనం అనుకుని మనం తృప్తిపడుతూ ఉంటాం. అంటే అక్కడ తగ్గింపు లేదనే అర్థం చెప్పాలి. కనుక ప్రియులారా, యెహోషువ మరి తక్కువ మందిని 3000 మందిని పంపినప్పుడు యుద్ధానికి ఓడిపోయి వచ్చారు. ఈ పట్టణం చిన్న పట్టణంలో దీని మీద ఎందుకు ఇంతమంది అని తక్కువ మంది పంపించాడు. ఆయన సైన్యం లేక కాదు, చాలే మీరు వెళ్ళండి అన్నాడు. కానీ ఓడిపోయి వచ్చారు. ఓడిపోయి వస్తే
వెంటనే యెహోషువ దేవుని ఎదుట సాగిలి పడిపోయాడు. దుఃఖించి నేల మీద ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తాడు. ఏంటి కారణం? అప్పుడు చెప్పాడు దేవుడు, నువ్వు చేయాల్సిన పని ఏంటో, ఏం జరిగిందో చెప్పాడు. ఆకాన్ అనేవాడు మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడు సొమ్ము తేవద్దంటే తెచ్చి కొంత వెండి కొంత బట్టలు తెచ్చి గుడారంలో పాతి పెట్టుకున్నాడు. దానివల్లే మీరు ఓడిపోయి వచ్చారు కదండి. కాబట్టి ఇక్కడ యెహోషువ చేసిన పని ఏంటంటే, అయ్యో ఎందుకు ఓడిపోయారు 3000 మంది, అసలు మీరు బద్దగస్తులు మీరు చేయలేదు, అది చిన్న దేశం, ఆ దేశాన్ని మీరు జయించలేదేంటని యెహోషువ వారిని అని సరిపెట్టుకోలేదు. కనుక దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవుని దగ్గర తను తగ్గించిన మోకరిల్లి, ఇది ఏంటి మాతో ఏదో తప్పిదం లేకపోతే మేము ఓడిపోం, ఎందుకంటే నువ్వు మా పక్షంగా యుద్ధం చేస్తున్నావు, మా ఓటమికి మా అపజయానికి కారణం మేమే, ఏదో ఉంటుంది మాకు తెలియజెప్పండి. దేవుడు బయలుపరిచాడు. దానిసారి దిద్దుకున్నాడు. తర్వాత యుద్ధాన్ని గెలిచాడు కదా. దేవునికి స్తోత్రం కనుక విషయం ఏంటంటే మన జీవితంలో మనం ఓడి పరిస్థితిలోకి వెళుతున్నామంటే అక్కడ ఏదో మనం చేసిన పొరపాటు ఉంది. పొరపాటు అంటే అతిక్రమం, దేవునికి వ్యతిరేకంగా జీవించిన విధానం ఉంది. కనుక దాన్ని తగ్గించుకోవటం అంటాడు దేవుడు. కాబట్టి ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విచారణ చేసి దేవుని నడిపి ప్రకారం ముందుకెళ్ళటమే తగ్గించుకోవడానికి ఒక గుర్తుగా మనం గమనించాం. అప్పుడు పశ్చాత్తాపం, అది పశ్చాత్తాపడాలి. తగ్గించుకోనంటే పరాజయాన్ని తప్పకుండా గుర్తించి పాపానికి పశ్చాత్తాపడి దేవుని ఇష్టం చేయడానికి లోబడాలి, సిద్ధపడాలి. ఇది తగ్గించుకోవడం అంటే ఒక నిర్వచనం నేను ఇస్తున్నాను కొన్ని క్రోడీకరించి. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేసి మన తప్పిదం ఏంటో, ఆ విచారణ నా తప్పిదం వల్ల అయింది, నా పొరపాటు అయింది అనుకుంటా, అదేంటో చెప్పు మొట్టమొదటి నేను సరి చేసుకుంటానని వేరే వాడిని నిందించి వేరే వాడి మీద నెట్టివేసే దానికంటే ముందు చేయవలసిన పని ఇది. కనుక చేయకుండా చేయాల్సిన పని చెప్పాలి. కనుక అది విచారణ చేసి దేవుడు బయలుపరిస్తే దాని ప్రకారం వెళ్ళటం. దేవునికి స్తోత్రం. వెంటనే ఆకాను ఇంటిలోకి పంపించాడు, దాన్ని ఒప్పుకున్నాడు. తర్వాత మరి ఏమైంది, అతని కలిగిన సమస్తాన్ని రాళ్ళతో కూడా చంపాడు. దాని చెడుని తీసివేశాడు, ఆ భయాన్ని పాళ్యంలో నింపాడు, దేవుని భయాన్ని. కనుక మరలా యుద్ధానికి వెళితే మరలా గెలిచాడు. కనుక దేవునికి స్తోత్రం కలగాక తగ్గించుకోవటం అనేది ఈ రీతిగా ఉన్నప్పుడు మనం జయాన్ని పొందుకుంటామని ఇక్కడ మనం గమనించాలి. అంటే అంత మన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని, ఆధ్యాత్మిక పతన స్థితిని గుర్తించడమే తగ్గించుకోవడం. లేకుంటే నువ్వు ఆధ్యాత్మిక కరెక్ట్గా ఉంటే, సరిగా ఉంటే దేవుడు నీతో ఉంటున్నాడు. ఇంక నువ్వు జయం లేదు, అపజయం లేదు, జయమే. ప్రతి విషయంలో నీ చేయి తలపెట్టిన సమస్తము యావత్తు సఫలపరిచేది దేవుడు. నీ ఆలోచన యావత్తు సఫలపరిచేది దేవుడు. మరి అలాంటి దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు అపజయం పొందుతున్నాం అంటే కారణం మన తప్పిదమే అని ఇక్కడ గుర్తించటమే. అది దాన్ని గుర్తించినప్పుడు తన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించగలగటమే. కాబట్టి తగ్గించుకోవడం అంటే దేవుని దృష్టిలో. కాబట్టి అది ఆ స్థితిలోకి రమ్మన్నాడు, తామును తగ్గించుకోవటం అంటే అది. కనుక ఇక్కడ ఒక వాక్యం మనం చూద్దాం. మన కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దావీదు మరి పాపం చేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడండి. దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత దేవుడు నాతాను అనే ప్రవక్త వచ్చి నువ్వే అతను చెప్పినప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. 51వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా ఉంది, ప్రియులారా, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు. కాబట్టి విరిగిన మనసు ఆయన అలక్ష్యం చేయడు. విరిగిన హృదయంతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం మోకరిల్లి ప్రార్థన చేస్తే ఆయన అలక్ష్యం చేయడు. అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. దావీదు చేసిన ప్రార్థన అదే. పరుపు తడిచినట్లుగా దుఃఖించి ప్రార్థన చేసి క్షమించమని ప్రార్థన చేస్తే దేవుడు క్షమించాడు విరిగిన మనసుతో. కాబట్టి వెంటనే రాజవస్త్రాలు తీసాడు, మరి ఏఫోదు ధరించాడు, సింహాసనం దిగి వచ్చాడు, వెళ్ళిపోయి ప్రార్థనలో పడిపోయాడు. దేవుని మోకాళ్ళు వేశాడు, దేవుని ఎదురు సాష్టాంగ పడిపోయాడు, దుఃఖించి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించాడు. కాబట్టి విరిగిన మనస్సు ఇక్కడ కావాలి. అది దేవునికి ఇష్టమైనట్టు బలులన్నిటికంటే కూడా శ్రేష్టమైన దాన్ని అలక్ష్యం చేయు. దేవునికి ఇష్టమైన బలి విరిగిన మనసు అన్నిటికంటే కదండి. దేవుని స్తోత్రం కలిగి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం కూడా ఒక మాట ఉంది. అది ధన్యతలో ఒక ధన్యత ఏమిటంటే చదువుతున్నాను, ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో ఆత్మ విషయమే దీనిలో ఉండాలి. మన ఆత్మలో దీనిలో ఉండాలి. దేవుని దగ్గర తగ్గించుకోవడం ఆత్మలో దీనిలో ఉంటాం కదండి. వాడి వల్ల ఎట్లయింది, దీనివల్ల ఎట్లయింది, ఫలానాలో వచ్చి సలహా ఇస్తే ఎట్లా చేసిన దెబ్బతిన ప్రభా నన్ను క్షమించని ప్రార్థన చేస్తాం. అసలు నీ ఆత్మలో దీనత్వం లేదు.
దేనత్వం అంటే దేవుని దగ్గర విచారణ చేయలేదు, దేవుని సన్నిధికి మరి నీ అవసరం గురించి నీ సమస్య గురించి నీ వివరించలేదు. ముందు బయట అంతా తిరిగి అక్కడ ఫెయిల్ అయిన తర్వాత వస్తున్నాం కదండి. అది ఇక్కడ సమస్య. లోక సహాయం కొరకు వెళ్ళి అక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడికి వస్తున్నాం. కాబట్టి తామును తగ్గించుకొని మొట్టమొదటి మనం చేయవలసింది. రెండవది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి కాబట్టి ఆయన దయ కోసం, ఆయన కృప కోసం, ఆయన కనికరం కోసం, ఆయన నడిపింపు కోసం మనం రోధించాలి. దేవుని స్థలంలో గోజాడాలి, బ్రతిమాలాలి. ప్రార్థన అంటే కదండి, ఆయన నడిపింపు కోసం, ఆయన దీనికోసం. అయ్యా నేను ఇట్లా అనుకున్నాను ప్రభావ, నా మార్గంలో తోడుకుని ప్రార్థన చేస్తాం మనం. లేదా నేను ఇది కావాలనుకున్న ప్రభు నాకు అనుగురించి ప్రభావం ప్రార్థన చేస్తాం మనం. కాదు, అది కాదు ప్రార్థన. నేను నీ చిత్తం ఏదో అది నాకు పట్ల జరిగించిన ఆయన, నీ చిత్తం అయితే ఇది నాకు జరిగించు, ఇది అనుగ్రహించని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రార్థనలో అంశం ఏంటంటే దేవుని చిత్తానికి మన అక్కర్ని అప్పగిస్తాం. దేవుని చిత్తానికి మన అక్కరకి అనుగ్రహించమని, ఆయన సమయంలో అనుగ్రహించమని అప్పగించటం. ఆ సమయం కొరకు కనిపెట్టుంటాం. అర్థమవుతుందండి? ఆయన ఇచ్చే సమయం కొరకు కనిపెట్టుంటాం, వేచి ఉంటాం ఓర్పుతో. కానీ ఇప్పుడే చేయాలి, సాయంత్రానికి వచ్చేయాలి, లేకపోతే తెల్లారు లేచి నా ముందు ఉండాలి, కాదు. కనుక గమనించబడారా. కనుక ఈ ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన మన సమస్య పరిష్కారాన్ని జోక్యం చేసిన రీతిగా మనం ఆయన గోజాడి బ్రతిమలాడి ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి. దేవుడు జవాబిచ్చే వరకు పట్టుదలతో ప్రార్థించే అనుభవం ప్రార్థన అంటే. దేవుడు విడిపించే వరకు. సో ఈ పాండమిక్ నుంచి మనం విడిపించేవారు పట్టుదలతో సమాజము, సంఘము, విశ్వాస కుటుంబాలు ప్రార్థన చేయాలి. సో పట్టుదలతో ప్రార్థన. ఎప్పటివరకు ప్రార్థన చేయాలా? ఇది సమస్య పోయింది, ఇది లేదు, దేవుడు ఆపేసాడు, అరికట్టాడు అన్నంతవరకు మనం చేస్తూనే ఉండాలా. అర్థమవుతుందండి? అంతవరకు మనం చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఇది చాలా అవసరమైందండి, చాలా అవసరమైంది. నేను నిన్ననే ఒక రిపోర్ట్ చూశాను. చైనా వుహాన్లో వాళ్ళ ఒక స్టడీ రిపోర్ట్. ఏమంటే న్యూస్ ఐటమ్ అది. ఏంటంటే అది పాండమిక్, ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ అయ్యి తగ్గిపోయి బాగున్న వాళ్ళు కూడా ఇంకా ఆ సిమ్టమ్స్ ఇంకా కొనసాగుతున్నాయంట వాళ్ళు. సరే వామిటింగ్స్ అవుతున్నాయండి, అవి వామిటింగ్స్ అట్లా కొనసాగుతున్నాయి. గుండె దడ పెట్టుకుందండి, అవి కూడా జరుగుతున్నాయంట. ఒళ్ళు నొప్పులు ఉంది, ఆ నొప్పులు అట్లా కంటిన్యూ అవుతున్నాయట కదండి. సో ఇలాంటి కడుపు నొప్పి వచ్చింది వాళ్ళకి ఆ టైంలో, ఆ కడుపు నొప్పి కంటిన్యూ అవుతుంది, మధ్యలో వస్తానందంట వాళ్ళకి. ఇట్లా సర్టెన్ 98 symptoms they have identified there. They are being continued, persisting in the bodies, though they were healed completely. నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికి కూడా పర్సిస్ట్ అవుతున్నాయంట. సో హౌ డేంజరస్ ఇట్ ఈస్ చూడండి. కనుక ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని కాపుదల లేకపోతే, ఇప్పుడు నాకు రాలేదనుకున్నా, లేకపోతే వచ్చింది తగ్గిపోయింది ఏం పర్లేదు అనుకున్నా సుఖం లేదు. తెలియకుండా వచ్చి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ సిమ్టమ్ ఏదైనా ఉంటే ఆ సిమ్టమ్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అంటే కొంతమంది వాళ్ళ స్టడీలో కొంతమంది స్టడీ చేశారు ఈ కాలంలో. స్టడీ చేసి దే హ్యావ్ కమ్ టు సచ్ కంక్లూషన్స్. అలాంటి నిర్ణయాలకు వాళ్ళు వచ్చారు. కనుక ఇప్పుడు ఈ ప్రార్థన పట్టుదలతో మనం చేయవలసింది. ఎందుకంటే దేవుడు నీకు జవాబిచ్చే వరకు యు ఆర్ హీల్డ్ అని నిన్ను స్వస్థపరిచారు. ఇది హిజ్కియాతో కలిగి దేవుడు చెప్పిన రజాని హిజ్కియాతో దేవుడు చెప్పినట్టు నీకు స్వస్థ కలిగితే నువ్వు 3 జనాలు మందిరానికి ఎక్కి వెళ్తావు అంటే ఎక్కి వెళ్ళాడు కదా, అలాంటి కదండి. అలాంటి స్వస్థ నువ్వు చూపు పొందమని గుడ్డి వాడితే దేవుడు చెప్తాడు, చూపు పొందాడు కదా. కాబట్టి మీరు స్వస్థ పొందమని మరి లెప్రసీ కుష్టి వ్యాధి వాళ్ళు చెప్తే 10 మంది రోగులు స్వస్థపరచబడ్డారు. అది కాబట్టి అలాంటి స్వస్థత ఆ జవాబు నీకు వచ్చేవరకు, ఆ కాపుదల నీకు వచ్చేవరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇది పూర్తిగా సమస్య, పూర్తిగా ఇది వైపోటేవారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ఒక ఉపమానం చెప్పాడు లోకాసువార్త 18వ అధ్యాయంలో. దేవుడు న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధురాలు వచ్చి న్యాయం తీర్చమని నాకు గోజాడుతూ ఉంది. కనపడినప్పుడల్లా వెళ్తుంది, రోజు వెళ్ళి నమస్కారం పెడుతుంది, న్యాయం తీర్చమని అడుగుతూ ఉంది. అతడు చాలా భయంకరుడు, కఠినుడంట, అన్యాయస్తుడే న్యాయాధిపతి. అలాంటి వాడి చివరికి మరి ఈ రోజు న్యాయం తీస్తే, రోజు నన్ను వచ్చి ఇట్లా విసిగించుకునేట్లు న్యాయం తీస్తే పోలా, న్యాయం తీస్తే పోలా, న్యాయం తీర్చాడట. దేవునికి స్తోత్రం. మరి మీ దేవుడు అంతకంటే గొప్పవాడు, మరి నిత్యంగా మీకు న్యాయం తీరుస్తాడు, దాంతోపాటు పరలోక రాజ్యం కూడా ఇస్తాడని చెప్తాడు అక్కడ దేవుడు. దేవుని స్తోత్రం. కనుక గమనించండి, నిత్యంగా న్యాయం తీర్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి మన ప్రార్థన విసుగక నిత్యము ప్రార్థించేటట్లుగా
ఉండాలి. ఇవి లోకాసు వార్త 11:13 మనం చూడవచ్చు. యాకోబు పత్రికలో మనం చూస్తే 5:17-18 విశ్వాస సహితం ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. వాడు పాపం చేసినట్లయితే వాడి పాపములు క్షమించబడతాయి, ప్రభు అతన్ని లేపును అని ఉంది. కాబట్టి రోగిని స్వస్థపరుస్తుంది, వాడు పాపం చేసినట్లయితే పాపం క్షమించబడుతుంది, ప్రభు అతన్ని లేపుతాడు. కాబట్టి ఈ విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది, మన దేశమే స్వస్థపరచబడుతుంది అన్నమాట. అర్థమవుతుందండి. నేను ప్రార్థన చేసే దేశం అంతా ఎలా స్వస్థపడుతుందంటే ఇదే ఉద్దేశం. విశ్వాసంతో సంఘ నాయకులు, సంఘ సేవకులు, సంఘ విశ్వాసులు, భక్తులంతా కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ దేశాన్ని స్వస్థపరుస్తుందంటే అదే ఆధారం. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక దేవుడు మరి ప్రార్థన స్వస్థతని ఇస్తే, ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగాక. కనుక ఇక్కడ 15వ వచనం చూస్తే 7వ అధ్యాయంలోనే దినస్తోత్రాలు 2వ దినోత్సవాలు 7లో ఈ స్థలం ముందు చేయడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును అన్నాడు. కాబట్టి ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని మందిరానికి వెళ్ళి దేవునికంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ప్రార్థన కొరకు మనం ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి చేసే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. అలాగే ఆయన కన్నుతో చూస్తాడట. నా కన్ను దృష్టి నిలుచుంది. నీ ప్రార్థన మీద కన్ను దృష్టి నిలుస్తుంది. అంటే నువ్వు ఎలాంటి హృదయంతో ప్రార్థిస్తున్నావు, ఎలాంటి పశ్చాత్తో ప్రార్థిస్తున్నావు, ఎంతటి వేదంతో ప్రార్థిస్తున్నావు కదండి, కన్నీటితో ప్రార్థిస్తున్నావు, ఇవన్నీ కూడా ఆయన దేవుడు కన్నులారా చూస్తున్నాడు. నీ ప్రార్థన ఆయన కన్నులారా చూస్తున్నాడు, చెవులారా వింటున్నాడు. ఇంకా ఆయన చెవులారా వింటే కార్యం జరగదు ఎక్కడ. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి చేసే ప్రార్థన ఆలకించబడుతుంది పిల్లారా. కాబట్టి దేవుని సన్నిధి అంటే మరి అక్కడ నీ హృదయమే ఆలయం అన్నాడు, నీ దేహమే ఆలయం. 2-3 నా పెట్టుకుంటే అక్కడ ఆలయం అన్నాడు. మీరు ఎక్కడైతే ఒక స్థలాన్ని నా నివాస స్థలంగా లేకపోతే నాకు ఆరాధన స్థలంగా మీరు ఏర్పాటు చేసుకుంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. బైబిల్ ఈ మాటలు అనేవి ఉన్నాయి. కనుక అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే, ఆ స్థితిలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలో ఆలకించబడతాయని ఇక్కడ వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యం. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనం అలసత్వం పొందుతూ ఉంటాం. చాలా సందర్భాల్లో ప్రార్థన చేయాల్సిన రీతిలో మనం ప్రార్థన చేయట్లేదేమో, అందుకే మన సమస్యలు ఇంకా పరిష్కరించబట్టలేదేమో. కనుక రెండవది ప్రార్థన చేయటం. 3వ అంశానికి వస్తే నన్ను వెదకి. సో సీక్ హిమ్ డెలిజెంట్లీ, జాగ్రత్తగా ఆయన వెదకాలి. దేవుని వెదకాలి, మనం దేవుని వెదకాలి. వెదకటం అంటే ఎలాగా? దొరికే వరకు. వెదకుడి మీకు దొరుకును, వెదకు ప్రతిభానికి దొరుకును. దేవుడు వెదికే ప్రతి ఒక్కరు దొరుకుతాడట, వెదకు ప్రతిభానికి దొరుకుతాడట. ఇంకా వెదకపోతే ఎట్లా? నువ్వు వెదకపోతే దొరకడు. వెళితే కదా ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. పేద విధవరాలు ఒక నాణ్యం పోగొట్టుకు తన ఇంట్లోనే ఇల్లంతా వెతికిన దొరకలా, ఇల్లంతా చక్కగా తుడిస్తే దొరికింది. అప్పుడు ఇంటి పక్క వాళ్ళందరూ పిలిచేదో నేను పోగొట్టుకున్నాను, దొరికింది ఒక అని సంతోషిస్తాంట అందరితో. కనుక గమనించిన పిల్లారా, వెదకటం అంటే దొరికే వరకు వెదకటే కదండి. ఆమెకు దొరికే వరకు ఇల్లంతా వెతుకుతాను ఉంది. ఇల్లంతా తుడిచి శుభ్రంగా మొత్తం దులిపేసి ఉంటుంది. మొత్తం ఇల్లంతా తుడిచేసి ఒక మూల తుడిస్తే ఆ మూల ఇప్పుడు అక్కడ చేరిపోయింది కదా. ఎక్కడ పోతే ఇంట్లో పోయింది కదా. నేను సృజించిన యెహోవా, నీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను విడిచి ఎక్కడ పోతాడు? ఆయన కన్ను దృష్టి నిలిపి నీ మీద ఆయన ప్రార్థనలు చెవిగా ఆలకిస్తున్నది. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాడు? కాబట్టి నువ్వు వెతికితే దొరుకుతాడు. ఆయన దొరుకు కాలం మంది ఆయన్ని వెదకాలి. ఇది కృపాకాలం, ఈ కాలం ఆయన వెదకాలి. కాబట్టి వెదకాలి అంటే ప్రతి ఒక్కరూ క్రీస్తుని రక్షకుడిగా కలిగి ఉండాలి. ఆయన పేరు పెట్టుకోండి, ఆయన జనంగా మనం ఆయన రక్షకుడిగా మనం కలిగి ఉండాలి. వెతికితే దొరికేది. కాబట్టి ఆయన జాగ్రత్తగా వెతకాలట, ఆయన కలిగి ఉండాలి. కాబట్టి ఉదాహరణకు చెప్పాలంటే క్రైస్తవ జనాభా ఇంత అని దేశంలో చెప్తున్నారు, ప్రపంచంలో ఇంత అని చెప్తున్నారు. ప్రపంచంలో కల్లా హైయెస్ట్ పాపులేషన్ క్రిస్టియన్స్. బట్ హౌ మెనీ ఆర్ సేవ్డ్ ఇన్ దట్? 750 కోట్ల జనాభా అయితే సుమారు 60% అయితే క్రిస్టియన్స్ ఉన్నారు. 400 కోట్లు పైనే క్రిస్టియన్స్ ఉన్నారు. మరి అంతమంది ఉంటే 450 crores అనుకోవచ్చు. అంతమంది ఉంటే అంతమందిలో మరి ఎంతమంది బాండ్ అగైన్ ఉన్నారు, బాండ్ అగైన్ ఎక్స్పీరియన్స్లో కొనసాగుతున్నారు? దట్ ఈస్ ఎ ప్రాబ్లం. కనుక గమనించండి, ఈ అనుభవం ఉన్నవాళ్ళు మరి దేవుని వెతుకుతున్నారా? అందరూ నా పేరు పెట్టుబడి నా జన్లు అంటున్నాడు దేవుడు. నా పేరు పెట్టుబడి నా జన్లు అంటున్నాడు. కానీ ఆయన పేరు పెట్టి ఆయన జనాంగం ఆయన వెతుకుతున్నావా? అనుదినమో దొరికే వరకు కదండి. దేవుని గురించి సంపూర్ణంగా మనకు ఎవరో తెలుసు, ఎంతమంది తెలుసు కదండి. దేవుని వెతుకుతూ ఉంటే ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం.
దేవుని యొక్క మహాత్యము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క బలాన్ని, దాని యొక్క మహిమని మనం గ్రహించాలి అంటే వెలుగుతూ ఉండాల్సిందే. వాట్ ఎవర్ ఐ నో ఆర్ యూ నో ఈజ్ నాట్ ఎ టోటల్, ఇట్ ఈస్ ఓన్లీ స్మాల్ డాట్ ఇన్ హిస్ గ్రేట్నెస్. కాబట్టి దాంట్లో మనం వెతుకుతూ ఉంటే కనపడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలిగే దేవుని ప్రజలు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధి కోసం పరితపించితే కానీ విపత్తు నుండి ఎలాగో తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆయన సన్నిధి కొరకు పరితపించి వెతికితే కానీ మనం విపత్తు నుండి తప్పించుకోలేము. ఆయన సన్నిధి మనతో ఉండాలి. ఆయన ప్రజెన్స్, హిస్ ప్రజెన్స్ షుడ్ బీ విత్ us. హిస్ ప్రజెన్స్ షుడ్ ఫాలో us. rather we should be filled with his presence. ఆయన సన్నిధితో మనం నింపబడి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు, మన ముందు ఉన్నాడు, వెనకున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, సర్వసత్యులకు మనం నడిపిస్తున్నాడని మనం నమ్ముతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చారు ఆ మాటలు. కనుక ఆ అనుభవం మనం ఉంటే మనం నడిపించబడతాం ప్రియులారా. కనుక ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ఆయన ప్రజెన్స్లో మనం ఉండాలి. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయించును గాక. కాబట్టి కనుక ఆ సన్నిధి కాంతి మన మీద ఎప్పుడు ఉదయించి ఉండాలి, మనతో మన మధ్య ఉండాలి. సంఖ్యాకాండంలో మనం చూస్తాం. కనుక గమనించండి, కనుక ఆయన సన్నిధి కాంతిలో మనం సంచరించే వారంగా ఉంటే మనం ఆయన మనకు ఆయన దొరుకుతాడు. చీకట్లో వెళ్తే ఎట్లా సాతాను సంబంధంతో. కనుక గమనించండి పిల్లరా. కాబట్టి మనం విపత్తు నుండి తప్పించబడటానికి లోక సంబంధమైన మార్గాలను వెతికి మనం వాటిలో సంచరిస్తే విపత్తు నుండి తప్పించబడలేం. మన విపత్తు నుండి మనం తప్పించబడాలి అంటే దేవుని వెతికి దేవుని కనుగొంటే ఇది అనగా ఇంకో మార్గంలో చెప్పాలంటే, ఇంకో రకంగా చెప్పాలంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. మనం ఎదుర్కొన్న విపత్తు నుండి, బంధకాల నుంచి విడిపించబడటానికి, శ్రమ నుండి తప్పించబడటానికి సంపూర్ణంగా ఆయన అంటే మన స్వచిత్తం మీద, మన సొంత ఆలోచన మీద, ఎవరి సలహా మీద మనం ఆధారపడకూడదు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే విల్ కమ్ విక్టోరియస్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి అలాంటి దాంట్లో జయకరంగా మనం బయటికి రావడానికి వీలవుతుంది. ఇదిగో నేను లోకమును జయించున్నాను, మీరు జయించదురు అన్నాడు కదా ప్రభు. కాబట్టి ఆ జయం మనకు ఉన్నది. మనం జయించాలంటే ప్రభు సహాయం మనం కోరుకోవాలి ప్రియులారా. కనుక ఇక్కడే 2 దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట నేను చూపించాలనుకున్నాను మీకు. 19:3 అయితే దేశం నుండి నీవు దేవతాస్తములను తీసివేసి దేవునితో విచారణ చేయటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అన్నాడు. యెహోషాపాతు గురించి ప్రవక్త చెప్తాడు. యెహోషాపాతు దేశంలో దేవతాస్తములను తీసివేసి దేవుని యందు విచారణ చేయటకు నీ మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి అన్నాడు. కాబట్టి దేవుని మనసు నిలుపుకోవాలి. ఇది మంచి క్రియ అని దేవుడు ప్రవక్త ద్వారా మరి ఇక్కడ యెహోషాపాతుకి సెలవిస్తున్నాడు దేవుడు. కనుక ఆయన యందు మనం మంచి క్రియలు కనిపించే వారంగా, మంచి క్రియలు కనిపరిచే వారంగా మనం ఉండాలి. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. కాబట్టి క్రియ ఇక్కడ మంచి క్రియ ఏం కనపడుతుందండి? దేవతా స్తంభాలు తీసివేశాడు, దేవుణ్ణి ఆరాధించడానికి, విచారణ చేయడానికి మనసు నిలుపుకున్నాడు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి యూటర్న్ తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి తనగే కాదు, ప్రజలను కూడా అటువైపు త్రిప్పాడు, దేవుని వైపు త్రిప్పాడు. సో అది మంచి క్రియగా దేవుడు ఇస్తున్నాడు. ఎందరూ నీతి మార్గం అనుసరించడానికి అనేకులు త్రిప్పుదురు, వారు ఆకాశం జ్యోతి వలె ప్రకాశించరు. దానియేలు గ్రంథం 12:3 వచనం. కనుక ఆ నీతి మార్గంలో త్రిప్పడానికి ప్రయాసపడితే అది మంచి క్రియ అని దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ ఈ ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పాడు యెహోషాపాతు, రాజని యెహోషాపాతు. కనుక అది మంచి క్రియగా దేవుడు ఇక్కడ ఎంచుతున్నాడు ప్రియులారా. కనుక ఆ మంచి క్రియలు కనబడుతున్నాయి నీలో. ఎప్పుడు దేవుని యందు విచారణ చేయడానికైనా మనసు నిలుపుకున్నాడు. కాబట్టి ఆ మంచి క్రియలు అతను కనబడుతున్నాయి ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వెతకడం అంటే ఇలాగా చెడు మార్గాన్ని విడిచి, దుష్టత్వాన్ని విడిచి, విగ్రహారాధన విడిచి దేవుని వైపు తిరిగాడు. ఇక్కడ ఆయనే కాదు, ప్రజలందరినీ కూడా అటువైపు మళ్ళీ ఇచ్చాడు రాజుగా. వాటిని పడద్రోసి, వాటిని కూరద్రోసి ప్రజలు ఇటు ఆరాధన కొరకు నడిపించాడు. అంతకుముందు ఆ స్థితిలో లేరు ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం కలగాక. కనుక దేవుడు మరి ఇక్కడ తన ప్రజల్ని దేవుని వైపు మళ్ళించేవాడు కావాలని కోరుకున్నాడు ఇక్కడ. కనుక వెతకటం అంటే దేవుని వెతకటం ఇలా ఉండాలని ఇక్కడ సెలవిపడుతుంది ప్రియులారా. కాబట్టి 4వ అంశానికి నేను వస్తున్నా. ఎక్కువ రిఫరెన్స్లు నేను చూపించలేకపోతున్నా, సమయం ఎక్కువ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, మీ సమయం. అందుకని 1/2 అవర్ 35 మినిట్స్ ముగించాలని ఆశ. కాబట్టి తమ చెడు మార్గాన్ని విడిచిన ఎడల 4వ అంశం. సో చెడు మార్గాన్ని విడవాలి. మొట్టమొదటి
ఆయన తమ్ము తగ్గించుకోవాలి, రెండోది ప్రార్థన చేయాలి, మూడవది ఆయన వెతకాలి, నాలుగవది చెడు మార్గాన్ని విడవాలి. చెడు మార్గాన్ని విడిచిన ఎడల సో చెడు మార్గాన్ని విడిచి ఆయన వెంబడించాలి, చెడు మార్గాన్ని విడిచి వెంబడించాలి. కాబట్టి దేవుడు మనల్ని మన నిర్దిష్టమైన మన పాపాల నుండి, సమస్త విధమైన విగ్రహారాధన నుండి మరి వైదొలగాలి, లోకంతో సఖ్యత, లోకంతో సహవాసాన్ని విడిచిపెట్టాలి అని కాబట్టి మనకి కోరుతున్నాడు దేవుడు. అప్పుడు ఆయన కరుణ కొరకు, ఆయన క్షమాపణ కొరకు, ఆయన శుద్ధీకరించి మన పరిశుద్ధపరచడానికి ఆయన సమీపంగా రావాలి అని కోరుతున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? దగ్గరకు వస్తేనే మనం వాష్ చేయబడేది, శుద్ధీకరించబడేది కదండి. కారుని తీసుకెళ్ళి అక్కడ వాష్ చేయడానికి ఇస్తాడు, వాష్ చేస్తాడు. మన ఇంట్లో బట్టి కారు వాష్ చేయమంటే ఎట్లా చేస్తాడు? ఇట్ విల్ నాట్ బి టోటల్ కదా, దేవునికి స్తోత్రం. కనుక అలాగే ఆయన 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 మన దగ్గర కోరుతాం చాలా ఉంది. చెడు మార్గాన్ని విడటువంటి మొట్టమొదటిది ఆయన ప్రజలు మనం నిర్దిష్టమైన పాపాల నుండి మనం వైదొలగాలి. నిర్దిష్టమైన పాపాలు అంటే రోజు లేచి కడిగే పాపాలు చేస్తూ ఉంటాం. అబద్ధం ఆడాడు అబద్ధం, మోసం చేసాడు మోసం, ఇంకా దొంగతనాలు, పోకిరి చేష్టలు అవే చేస్తున్నారు. బలత్కారం చేసాడు బలత్కారం. కాబట్టి వాటి నుండి వైదొలగమంటున్నాడు ఇక్కడ దేవుడు. వాటి నుండి వైదొలగమంటున్నాడు వాటి నుండి వైదొలగాలి. రెండవది ఏం చేయాలన్నమాట, ఇంకేం చేయాలన్నమాట, సమస్త విధమైన విగ్రహారాధన అంటే ఇంట్లో విగ్రహం పెట్టిన ఆరాధన చేస్తున్న విగ్రహారాధన కాదు. బైబిల్లో ఉంది కదా, దేవుని కంటే మరి దేన్ని నన్ను ఎక్కువగా ప్రేమిస్తే అదొక విగ్రహం. అంటే దేవుని దగ్గర రావడానికి అదొక ఆటంకం. అనగా దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి ఇవ్వకుండా విగ్రహానికి ఆ విగ్రహానికి ఇస్తున్నట్టు లెక్క. ఉదాహరణకి నాకు ధనాపేక్ష ఎక్కువ ఉందనుకోండి, ఇక ఎంతసేపు ధనాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం. లోకాశలతో ఎక్కువ ఉన్నాం అనుకోండి, దాంతోనే నిమగ్నం అయిపోతూ ఉంటాడు మనిషి. కనుక అప్పుడు దేవుని దగ్గర రావడానికి అది ఆటంకం అయిపోయింది. దేవుని కంటే ఎక్కువ దాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. కనుక గమనించాల్సిన అంశం ఏంటంటే విగ్రహారాధన, సమస్త విధమైన విగ్రహారాధన. అంటే మేము విగ్రహారాధన కాదండి అంటారు చాలామంది. కాదు, నీలో ఒక విగ్రహం ఉంది కదండి. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేనైనా, కుమారుడైనా, తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పెనుటైనా ఎవరైనా ప్రేమిస్తున్నావు అంటే అది విగ్రహమని బైబిల్ మనకు బోధిస్తుంది కదా. కాబట్టి సమస్తమైన విగ్రహారాధన నుండి తొలగిపోవాలి, వైదొలగాలి. లోకంతో సుఖం అనుభవిస్తాం, సఖ్యత కలిగి ఉంటాం, లోక భోగాలతో నిండుకొని వాటిని అనుసరించడం, వాటి నుండి తప్పించబడాలి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. కాబట్టి అవి విడిచిపెట్టి ఇంకేం చేయాలి? దేవుని కరుణ కొరకు, క్షమాపణ కొరకు దేవుని సమీపించాలి. దేవుని యొక్క పవిత్రత పరచడానికి కోసం మన దేవుని సమీపించాలి. ఆయనకు సమీపంగా మనం రావాలి కదండి. హెబ్రీ పత్రిక 4:16 అంటాడు, ధైర్యంతో దేవుని కృపాసింహాసనకు నేను సమీపిస్తున్నాను అంటాడు. సో ధైర్యంతో దేవుని సింహాసనకు రావాలి, చెడు మార్గాన్ని విడిచి కదండి. చెడు మార్గాన్ని విడిచి, లోకాన్ని విడిచి, లోకాశలను విడిచి, ఐక్య విచారాలను విడిచి దేవుని వైపు తిరిగి రావాలి. ధైర్యంతో కృపా సింహాసాన్ని సమీపించాలి. అప్పుడు దేవుని కార్యం ఇక్కడ జరుగుతుందని ఇక్కడ మనం సెలవు చేస్తున్నాడు. కాబట్టి చెడు మార్గాన్ని విడవటం అంటే చాలామంది నేనే తప్పు చేయనండి, దొంగతనం చేయను, అబద్ధం ఆడను నేను, లేకుంటే ఎవరిని అన్యాయంగా నేను ఎవరు తీసుకోలేదండి, ఎవరిని మోసం చేయలేదండి అని చెప్తూ ఉంటారు చాలామంది. దేవుడు కోరుతున్నది ఒకటే కాదు, అది చేయకపోవటం మంచిది. యువర్ నైస్, వెరీ గుడ్. అవును, నువ్వు బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటది? నీ ఆస్తి అన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించప్పుడు నువ్వు నిత్యం పొందుకుంటా అన్నాడు. ఒక యవనస్తుడు యేసు ప్రభుని సద్బోధకుడు నిత్యం పొందుకు నేను ఏం చేయాలంటే చెప్పింది సమాధానం దేవుడు. అవును, నువ్వు బాల్యం నుండి అవేం చేయాలి, అవును నువ్వు అవేం చేయట్లేదు నిజమే, కానీ నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే నీకు నీ ధనం ఆటంకంగా ఉంది, నీ ఆస్తి ఆటంకంగా ఉంది, దాన్ని నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు దేవుడు. ఇక్కడ ఏదైతే మనకు ఆటంకంగా ఉందో దేవుని వెంబడించడానికి దాన్ని తీసివేసి రమ్మంటున్నాడు దేవుడు. చెడు మార్గాన్ని ఉన్నటువంటిది దేవుని స్తోత్రం. అతడు మిగుల ఆస్తి కలవాడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయిన వాక్యం సెలవిస్తుంది. ఈ వ్యసన పడే తనమే ఈ దిన సంఘాల్లో మనం చూస్తున్నాం. ఈ వ్యసన పడే స్థితినే లోకంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. దేవుని వెంబడించడానికి ఆటంకం ఇవే కనపడదు. కాబట్టి తమ చెడు మార్గాన్ని విడిచి నన్ను వెంబడించిన ఎడల, దేవుని స్తోత్రం కనుక విడిచిన ఎడల. కాబట్టి ఇవి చేస్తే మన ప్రార్థనలో ఆలకించబడతాయి. అప్పుడు ఏమంటా? వారి ప్రార్థన విని ఏం చేయాలా రండి, తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలా, వెదకాలి దేవుణ్ణి. నాలుగవది చెడు మార్గం విడాలా. వారి ప్రార్థన నేను విని అన్నాడు. అప్పుడు చూడండి, మళ్ళీ
దినవృత్తాంతం 7:14 చూస్తే నేను వారి ప్రార్థన, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని. ఆకాశంలో ఉన్న దేవుడు నువ్వు ఈ రీతిగా జీవిస్తే నీ ప్రార్థన వింటాడట. నువ్వు ఇక్కడ మూలుగుతూ సన్నగిలుతూ చిన్నగా చేసిన ప్రార్థన మహాకాశంలో ఉన్న దేవుడు వింటాడట. సో హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ ప్రేయర్, హౌ పవర్ఫుల్ ఈజ్ అవర్ ప్రేయర్. నేను ఇక్కడుండి నువ్వు చిన్నగా చేసిన ప్రార్థన, ఆయన మందిరంలో చేసిన ప్రార్థన ఆకాశంలో ఆయన వింటున్నాడట. విని వారి ప్రార్థన విని, నువ్వేం చెప్తే అది విని, నువ్వేది అడిగితే అది విని వారి పాపమును క్షమించి. దిస్ ఈజ్ సెకండ్ స్టెప్ ఆయన చేసేది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, ఈ తగ్గించుకునే ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధికి వస్తావో నీ ప్రార్థన వింటాడట, నీ పాపాన్ని క్షమిస్తాడట. నీ పాపాలను క్షమించడం నువ్వు అడగక్కర్లేదు కాదు. ఇందా మనసు చెడు మార్గం విడిస్తే మనకు కడిగేస్తాడని చెప్పాం కదా, శుద్ధీకరిస్తాడని చెప్పాం కదా. చెడు మార్గం నుంచి ఆయన దగ్గరికి వస్తారు. ఆయన చేసి ముందంటే ఫస్ట్ వాష్ చేసేస్తాడు. యూ విల్ బి వాష్డ్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ యువర్ సిన్స్, యూ విల్ బి మేడ్ ప్యూర్. కాబట్టి నేను కడిగేసి ఆయన పవిత్రపరిచి అప్పుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు కదండి. పక్షవాయు గలవాడిని 4 మనుషులు మోసుకొచ్చి దేవుని దగ్గర తీసుకుని వచ్చారు. ప్రభు అన్నాడప్పుడు నీ పాపములు క్షమించబడినాయి అన్నాడు. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు. సో పాపములు క్షమించి తర్వాత మాట్లాడుతున్నాడు. పాపములు క్షమించబడి పరిపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. సో ఆయన దగ్గరికి వచ్చిన వారిని స్వస్థపరిచి పంపించడం కాదు, దేవుడు పాపాన్ని క్షమిస్తాడు. అంటే దాని అర్థం ఏమిటండి? మీ దేశాన్ని స్వస్థపరిచినట్టు అర్థం ఏంటి? నా దేశాన్ని, నీ దేశాన్ని స్వస్థపరుస్తాడు దేవుడు అంటే అర్థం ఏంటి? నీ దేశం యొక్క పాపాన్ని తప్పిదాన్ని క్షమిస్తాడు, క్షమించి స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ దేశం, భారతదేశం క్రైస్తవ దేశంగా మార్చబడుతుంది, దేవుని దేశంగా మార్చబడుతుంది, దేవునికి సొంతం అయిపోతుంది. మనం పాడుతాం కదా, పాట పాడుతుంటాం, ఎప్పుడు సొంతం మగును అని. దేవునికి, క్రీస్తుకి ఎప్పుడు సొంతం కనుక అది సొంతం అయిపోతుంది దేవునికి. నువ్వు ప్రార్థన చేస్తే ఈ స్థితిలో ఆయన పేరు పెట్టుకుని ఆయన ప్రజలను మనం ప్రార్థన చేస్తే, అవునా? కాబట్టి నేను అప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తాను. దేవునికి స్తోత్రం కలిగాక దేవుడి మాటలు దీవించిన. కాబట్టి నా పేరు పెట్టిన నా జనులు తమ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి ఆకాశం మీద నాకు చెడు మార్గం విడిచిన ఆయన ఆకాశం మీద నేను వారి ప్రార్థన విని క్షమించి వారిని స్వస్థపరిచేదను. దేవుడి మాటలు దీవించుగాక. తండ్రి మీకు వందనాలు తండ్రి, ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింపచేయమని, ఈ రకమైన ప్రార్థన మాకు బోధించారు, మీకు స్తోత్రం. అలాంటి ప్రార్థన నడిపించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల పరిస్థితులకును ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్.